భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది. అవి ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. 2 సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికవుతారు. ఈ సభలోని సభ్యులను ఎన్నికైన స్థానిక సంస్థలు, అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు మొదలైన వారు ఎన్నుకుంటారు. ఈ సభ్యులను ఎమ్మెల్సీ అని పిలుస్తారు. ఇది శాశ్వత సభ, అనగా శాసనసభ వలె దీన్ని రద్దు చేయలేము, కానీ శాసనమండలి పూర్తిగా లేకుండా చేయవచ్చు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3 అంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ఇది కేంద్ర ప్రభుత్వంలోని రాజ్యసభ వలె ఉంటుంది. శాసన మండలిని మొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తొలగించారు. కారణం, అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు అధికంగా శాసన మండలిలో ఉండటం వల్ల ప్రభుత్వం బిల్లును శాసన మండలి ఆమోదించేది కాదు. దీంతో నందమూరి తారక రామారావు గారు అసహనానికి గురయ్యి శాసన మండలిని తొలిసారిగా తొలగించారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు తిరిగి మళ్ళీ శాసన మండలిని ప్రవేశపెట్టాలని శాసనసభలో బిల్లు చేశారు. కానీ అది పట్టాలెక్కలేదు. కానీ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తిరిగి శాసన మండలిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా కానీ 2 తెలుగు రాష్ట్రాలలో శాసనమండలి కొనసాగుతోంది. అసలు మండలి రద్దు అంత తేలిక వ్యవహారం కాదు. ముందుగా శాసనసభలో బిల్లు చేసి దానిని కేంద్రానికి పంపాలి. కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తరువాత దానికి రాష్ట్రపతి ఆమోదన ముద్ర వేస్తే శాసనమండలి రద్దు అవుతుంది. అదేవిధంగా శాసనమండలి ఏర్పాటు చేయాలన్నా ఇదే పద్ధతి పాటించాలి. శాసన మండలిని రాజ్యాంగకర్తలు, మేధావులు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు దీన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారు. ప్రతి శాసన మండలి సభ్యుడు 6 సంవత్సరాల పదవీ కాలం కలిగి ఉంటాడు. సభలో 3 అంతులలో 1 వంతు సభ్యుల పదవీ కాలం ప్రతి 2 సంవత్సరాలకు పూర్తి అవుతుంది. ఈ అమరిక భారత పార్లమెంట్లోని ఎగువ సభ అయిన రాజ్యసభను పోలి ఉంటుంది. శాసన మండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. కనీసం 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. మానసిక ఆరోగ్యవంతుడై ఉండాలి. నేర చరిత్ర ఉండకూడదు. అతడు ఏ రాష్ట్రంలో పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు లేదా ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండకూడదు. శాసనమండలి సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల శాసనసభ్యుల సంఖ్యలో 3వ వంతు కంటే మించరాదు. కానీ సభ్యుల సంఖ్య 40కి తగ్గరాదు. జమ్మూ కాశ్మీర్ శాసన మండలిలో 32 మంది సభ్యులే ఉండటం చేత ప్రత్యేక పార్లమెంటు చట్టం వలన అనుమతించబడింది. ఈ కింది పద్ధతిలో ఎమ్మెల్సీలు నియమితులవుతారు. 3వ వంతు మందిని స్థానిక ప్రభుత్వ సంస్థలు అనగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, పంచాయత్ సమితిలు, జిల్లా పరిషత్లు ఎన్నుకుంటాయి. 3వ వంతు మందిని రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. శాసన మండలి సభ్యులతో 6వ వంతు మంది సభ్యులు గవర్నరుచే నియమించబడతారు. వీరు శాస్త్రము, కళలు, సామాజిక సేవ, ఇతర రంగాలలో రాణించిన వారై ఉంటారు.
12వ వంతు మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకుంటారు. మరో 12 మందిని పట్టభద్రులు ఎన్నుకుంటారు. 2010లో భారత్ పార్లమెంటు 8వ రాష్ట్రంలో శాసన మండలి పునఃస్థాపన కొరకు చట్టం చేసింది. కానీ ఈ చట్టాన్ని అమలు చట్టపరమైన చర్యల మూలంగా పెండింగ్లో ఉంచబడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌన్సిల్ పునరుద్ధరణకు వ్యతిరేకత వ్యక్తం చేసింది. 2013 నవంబర్ 28న అసోంలో శాసన మండలి ఏర్పరచవలసిందిగా భారత యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది. కర్ణాటక, మహారాష్ట్రలలో అధ్యయనం చేసిన తరువాత ఒడిశా రాష్ట్ర శాసన మండలిని ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్ర విధానసభ వివరాలకొస్తే ఎన్నికలు 31, స్థానిక సంస్థలు 21, ఉపాధ్యాయులు 7, గ్రాడ్యుయేట్లు 7, నామినేటెడ్ 12. రద్దు పునరుజ్జీవన విషయంకొస్తే శాసన మండలి యొక్క ఉనికి రాజకీయంగా వివాదాస్పదంగా ఉంది. కొన్ని రాష్ట్రాలలో కౌన్సిల్ రద్దు చేయబడిన తరువాత దానిని పునఃస్థాపన కొరకు అభ్యర్థించారు. దీనికి విరుద్ధంగా ఒక రాష్ట్రం కోసం కౌన్సిల్ యొక్క పునఃస్థాపన కోసం ప్రతిపాదనలు కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. రాష్ట్ర శాసన మండలి రద్దు చేయడం లేదా పునఃస్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలు భారత పార్లమెంటు నిర్ధారణకు రావాలి. 2007 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిని పునఃస్థాపించబడింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినట్లయితే మళ్ళీ కౌన్సిల్ను రద్దు చేస్తామని ప్రకటించింది. పంజాబ్లో అకాలీదళ్ బీజేపీ విజయం తర్వాత కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ తాను రాష్ట్రం యొక్క విధాన పరిషత్ను మళ్ళీ ఏర్పరుస్తానని ప్రకటించాడు. కానీ స్థాపించబడలేదు. ఇక ఎమ్మెల్సీల జీతాని విషయంకొస్తే ఎమ్మెల్సీ జీతం నెలకి 20,000 మరియు ఇతరత్రా అలయన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్